గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలవతి. ఈరోజు మనం ఐయుపిఏసి నామన్క్లేచర్ గురించి చెప్పుకుందాం అనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇస్తే వాటికి ఐయుపిఏసి నేమ్ ఎలా రాస్తామని చెప్పేసి. ఐయుపిఏసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనం ముందు రాయాలంటే ముందుగా దీనికి ఒక రూల్ ఉంది. అదేంటంటే రాసేటప్పుడు ప్రిఫిక్స్ ప్లస్ ఇన్ఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్ ఈ విధంగా రాయాలన్నమాట. ఇప్పుడు ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్, రూట్ వర్డ్ అండ్ సఫిక్స్ గురించి తెలుసుకుందాం. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక మాలిక్యూల్లో ఉన్న సైడ్ చైన్స్ గురించి, సబ్స్టిట్యూషన్ లేదా లో ప్రయారిటీ ఫంక్షన్ గ్రూప్స్ని మనం ప్రిఫిక్స్ కింద తెచ్చుకుంటాం అనమాట. ఇన్ఫిక్స్ వచ్చేసరికి అంటే అవి సైక్లిక్ కాంపౌండ్సా లేకపోతే స్పిట్రో కాంపౌండ్సా, బైసైక్లిక్ అని చెప్తూ ఉంటాం అనమాట. రూట్ వర్డ్ వచ్చేసరికి లాంగ్ కార్బన్ చైన్ అనమాట. దాన్ని పేరెంట్ చైన్ అని కూడా అంటాం. ఇప్పుడు సఫిక్స్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ అనమాట. ప్రైమరీలోకి వచ్చేసరికి ఆల్కిన్, ఆల్కైన్ అంటే ఈన్, ఐన్ అలా రాస్తూ ఉంటాం కదా అవి. సెకండరీలోకి వచ్చేసరికి ఆల్, ఆల్, ఓయిక్ యాసిడ్ అలా అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు CH3 ఇక్కడ ఆల్కహాల్, ఇక్కడ CH3 ఉంది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్కి లో ప్రయారిటీ ఇస్తాం. అంటే 1, 2 ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది 2, ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది 3 అయిపోతుంది. అందువల్ల ఇటు నుంచి మొదలు పెడతాం. ఇది 2, ఇది 3, 4 వచ్చేసరికి మిథైల్ గ్రూప్ ఆల్కహాల్లో దేనికి లో ప్రయారిటీ అంటే మిథైల్ గ్రూప్. 3 మిథైల్, పేరెంట్ చైన్ 4 కార్బన్స్, బ్యూట్ సింగిల్ బాండ్, ఏన్ సెకండ్ పొజిషన్లో ఆల్ ఉంది కాబట్టి దీన్ని 3 మిథైల్ బ్యూటేన్ 2 ఆల్గా రాస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ కాంపౌండ్కి మీరు ఐయుపిఏసి యూజ్ చేసి దీని యొక్క నేమ్ రాసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.